Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి వార్తల ముఖ్యాంశాలు. పట్టణంలో అపరిశుభ్రంగా ఉన్న ప్రైవేట్ స్థలాలను వాటి యజమానులు తప్పనిసరిగా శుభ్రపరచుకోవాలి. లేని ఎడల చట్టరీత్యా చర్యలు తీసుకోబడును. మున్సిపల్ కమిషనర్ బాలస్వామి హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ పరిధిలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపే కార్డులు అందుబాటులో ఉన్నాయి. తాడేపల్లిగూడెం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ సివి రామిరెడ్డి. వాసవి డిగ్రీ కళాశాలలో డిగ్రీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించిన కళాశాల చైర్మన్ ఎన్వి రమణారావు. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం అర్బన్ ల్యాండ్స్ రీసర్వే శిక్షణ కార్యక్రమం పాల్గొన్న అధికారులు. తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న అపరిశుభ్రంగా ఉన్న ప్రైవేట్ స్థలాల్లో యాజమానులు స్థలాలను శుభ్రపరచుకోవాలని, లేని ఎడల మున్సిపాలిటీ వారిచే శుభ్రపరిచి వాటికి అయ్యే ఖర్చు యజమానులే చెల్లించాలని, లేని ఎడల చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని మున్సిపల్ కమిషనర్ బాలస్వామి తెలిపారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో సుమారు 1000 పైచిలకు ప్రైవేట్ స్థలాలు ఇబ్బంది పెట్టే రీతిలో ఉన్నాయి. ఇవి వర్షం వచ్చిన సమయంలో వర్షం నీరు స్టాగ్నేట్ అవ్వడం, వీళ్ళు మెరక చేసుకోకుండా ఉండడం వలన అక్కడ అపరిశుభ్ర పరిసరాలు ఏర్పడే పరిస్థితి ఉందండి. వీటన్నిటిని కూడా గుర్తించి ఇంతకు పూర్వం నోటీసులు ఇవ్వడం జరిగింది. కొందరు రెస్పాండ్ అయ్యి వాటిని శుభ్రపరిచి చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశారు. అయినప్పటికీ ఇంకా మరి పట్టణంలో చాలా ఓపెన్ సైట్స్, అంటే ప్రైవేట్ ఓపెన్ సైట్స్ ఉండడం జరిగింది. వీటికి సంబంధించి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారి సూచనల మేరకు, అలాగే జిల్లా కలెక్టర్ మేడం ప్రశాంతి గారు ఐఏఎస్ సూచించినట్లుగా ఈ ప్రైవేటు యజమానుల యొక్క స్థలాలని మరి పురపాలక సంఘం అవసరమైతే వాళ్ళు కానీ రెస్పాండ్ అవ్వనట్టయితే శుభ్రపరిచి ఆ అమౌంట్ ఎంతైతే అవుతుందో వాటిని యాక్ట్ ప్రకారం రికవరీకి పెడతాం. అప్పటి వరకు కూడా ఆ సంబంధిత ప్రైవేట్ స్థలాల్లో ప్లాన్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా వాటిని ఒకవేళ రిజిస్ట్రేషన్స్ చేయాలి అనుకుంటే ఈ లిస్ట్ని ఎస్ఆర్ఓ ఆఫీస్కి పంపిస్తాం. ఏదైతే ఈ శుభ్రతకైన ఖర్చుని వాళ్ళు ఇచ్చిన తర్వాత మాత్రమే ఫర్దర్ ప్రక్రియలు జరిగేలాగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంలో మనవి చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎవరికైతే ఓపెన్ సైట్స్ ఉంటాయో, ఇది ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం కొనేసి రేటు బాగా పెరిగిన తర్వాత అమ్మేసుకోవడము, లేదంటే అప్రిసియేషన్ వచ్చిన తర్వాత ఆ స్థలం గురించి పట్టించుకోవచ్చు. అప్పటి వరకు వాటిల్లో ఎటువంటి నీరు నిలిచినా కానీ, లేదంటే చెట్లు మొలిచినా కానీ మనకు సంబంధం లేదు. అక్కడ ఎలాంటి అపరిశుభ్ర పరిసరాలు ఉన్నప్పటికీ అది బాగు చేసే బాధ్యత ఎవరిదో అనే మాత్రం అనుకోవాల్సిన పరిస్థితి ఉండకూడదండి. ఏ ఒక్క స్థల యజమానికి కూడా ఇది స్పష్టం చేస్తున్నాం. దీంతో పాటుగా ప్రభుత్వానికి సంబంధించిన 94 లేఅవుట్ స్థలాలు ఉన్నాయి. ఇవి కూడా మా డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు కానీ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, వీటిని శుభ్రపరిచి తక్కువ ఖర్చుతోటి ప్లాంటేషన్స్ చేయడం కానీ, ఇది ఒకే రకమైన ప్లాంటేషన్ కానీ మనం చేసినట్లయితే ఇది చూడగానే ఇది పురపాలక సంఘ స్థలం అని తెలిసేలాగా ఒక మొక్కను కూడా ఎంచుకొని వాటి శుభ్రపరిచే కార్యక్రమాన్ని పురపాలక సంఘ పరిధిలో ప్రారంభించాము. దీనికి కొంచెం కమ్యూనిటీ పార్టిసిపేషను, కమ్యూనిటీ నుంచి వచ్చే ఫిలాంథ్రఫీ కానీ యాడ్ చేసి సింపుల్ ఎస్టిమేట్స్లో, అంటే ఏదైతే ఒక ఎస్టిమేషన్ తయారు చేయడం, జనరల్ ఫండ్లోంచి వాడడం, టెండర్ ప్రక్రియ ఇలా కాకుండా ప్రజలు సహకారంతో చిన్న చిన్న అమౌంట్స్ తోటే ఈ ఖాళీ స్థలాలను శుభ్రపరిచి వాటిని క్రీడా స్థలాలు కానీ, లేదంటే ప్రజలు నడకకు ఉపయోగించేలాగా కానీ, ఇవన్నీ లంగ్ హార్ట్స్. అసలు మనం యాక్చువల్గా ఈ ఒక లేఅవుట్లో ఒక 10% భూమిని వదిలేస్తున్నది దేనికోసం అంటే అది వాతావరణానికి ఊపిరి పీల్చుకునే ప్రాంతం కింద. అంటే ఒక లంగ్ హార్ట్స్ అని దీనికి ఎందుకు పేరంటే ఆ ప్రాంతం ఏదైతే ఉందో దానికి సరిపడా ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ కానీ ఆ ఓపెన్ ప్లేస్ వల్ల వాళ్ళకి పరిశుభ్రమైన వాతావరణం ఉండేలాగా, కమ్యూనిటీ అవసరాల కోసం ఏదైనా స్కూల్ పెట్టాలన్నా,
లేదంటే ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలన్నా ఇలాంటి కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ స్థలాలు. వీటిల్లో కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉన్నప్పుడు మనం తక్కువ ఖర్చుతోటి వీటన్నిటిని కూడా శుభ్రమైన ప్రాంతాలుగా మార్చడమే కాకుండా ఆ కాలనీని కానీ ఆ ఏరియాని కానీ ఆహ్లాదంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ కాన్సెప్టు ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ప్రశాంతి ఐఏఎస్ మేడము అన్ని పురపాలక సంఘాలకి సూచించారు. తాడేపల్లిగూడెంలో ఈ ప్రక్రియ ప్రారంభించాం. ఆల్రెడీ మనకి 30వ వార్డులో ఒక 1300 గజాల పైచిలుకు జనావాసాల మధ్యలో ఉన్నది. ఇది సుమారు 37 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన లేఅవుట్. ఈ లేఅవుట్ స్థలం 37 సంవత్సరాల నుంచి ఎలా ఉందంటే ఉపయోగంలో లేకుండా మనకి చెట్లు మొలిచి అవసరమైతే అన్ని అసాంఘిక కార్యకలాపాలు జరిపేలాగా ఈ ప్లేస్ ఏదైతే ఉందో దీన్ని పరిశుభ్రపరచడం జరిగింది. దేన్ని ప్రజల సహకారంతో వితౌట్ ఎనీ మనీని మన పురపాలక సంఘం నుంచి స్పెండ్ చేయకుండానే. మరి ఇలాగే మిగిలిన స్థలాలు ఏవైతే ఉన్నాయో కమ్యూనిటీ పార్టిసిపేషన్ తోటి, సింపుల్ ఎస్టిమేషన్ తోటి, తక్కువ ఖర్చుతోటి వాటిని ప్రొటెక్ట్ చేయటమే కాదు, అదేవిధంగా ప్రజల పబ్లిక్ హెల్త్ ఏదైతే ఉంటుందో ప్రజారోగ్యం దాన్ని కూడా కాపాడే విషయంలో భాగంగా ఈ ఖాళీ స్థలాల ప్రక్షాళనకి పురపాలక సంఘం మరి ఇప్పుడు పూనుకొని ముందుకెళ్తూ ఉందండి. ఈ విషయంలో అన్నిటికంటే ప్రధానం కావాల్సింది ఏంటంటే ప్రజల యొక్క సహకారం. వారు కన్నా సహకరించినట్లయితే ఆ ప్రదేశాలను క్లీన్ చేసుకో. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే ఒక్కసారి పురపాలక సంఘం ఏదైనా జేసీబీ తోటి క్లీన్ చేసేసి దాన్ని అప్పచెప్పినా కానీ ఒక్క సీజను అంటే ఒక వర్షాకాలం కానీ ఏదైనా మళ్ళీ తిరిగి మొక్కలు మొలిచే టైం కానీ వచ్చింది అని అంటే 1 ఇయర్లో మళ్ళీ తిరిగి అదే ఖాళీ స్థలం ఏదైతే శుభ్రపరిచామో అది వెంటనే మళ్ళా తుమ్మ చెట్లతోటి పిచ్చి చెట్లతోటి తయారవుతూ ఉంది ఉపయోగంలో లేనందువల్ల. అందువల్ల అది ఉపయోగంలోకి రావాలంటే అక్కడ కమ్యూనిటీనే పూనుకోవాలి. ఒకసారి పురపాలక సంఘం శుభ్రం చేసిస్తే ఆ స్థలాన్ని అలాగే శుభ్రంగా ఉంచేలాగా మరి ఆ కమ్యూనిటీ వాడుకున్నట్లయితే ఎక్కువ ఉపయుక్తం ఉంటుంది. కాబట్టి అలాగా ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఈ ప్రక్రియని ముందుకు తీసుకెళ్తున్నాం. ఎంచుకున్న చెట్టు ఏంటంటే కదంబ వృక్షం. ఇది ఎండాకాలం కూడా పచ్చగా ఉండి ఎండాకాలం కూడా మరి పుష్పించే వృక్షం అన్నమాట. దీనికి పురాణ ఇతిహాసాల్లో కూడా మంచి ఒక స్థానం ఉన్న మొక్క. దీన్ని ఉత్తర భారతదేశంలో అయితే కృష్ణ వృక్షం అని, మన దక్షిణ భారతదేశంలో అయితే పార్వతీ వృక్షం అని కూడా పేర్లతో పిలుస్తారు. ఔషధ గుణాలు ఉన్న మొక్కే కాకుండా ఆక్సిజన్ ఎక్కువ ఇచ్చే మొక్క కింద దీన్ని పరిగణిస్తారు. అందువల్ల కదంబ వృక్షాన్ని మేము అన్ని మున్సిపల్ ఓపెన్ సైట్స్లో వేయడానికి నిర్ణయించుకొని ముందుకెళ్తా ఉన్నాము. దీని మార్క్ ఏంటంటే మా జిల్లా కలెక్టర్ గారు అలాగే ఇక్కడ డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టుగా అన్యాక్రాంతం కాకుండా ఒక గుర్తు ప్రజలు ఒక ఐసైట్లో చెప్పేసేయచ్చు. పలాని వృక్షం ఉన్న స్థలం ఏదన్నా ఉంది అంటే అది గవర్నమెంట్ స్థలం లేదా పురపాలక సంఘ స్థలం అని తెలిసేలాగా ఈ ఏదైనా అన్యాక్రాంతం అయ్యే అవకాశం కూడా ఉండకుండా ఉండడం కోసం అలాంటి వృక్షాన్ని ఎన్నుకొని చుట్టూ కార్నర్స్లో ఏదైతే బోర్డర్స్ ఉన్నాయో వాటిల్లో వేసేలాగా ముందుకెళ్తున్నామండి. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ పరిధిలో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపే కార్డులు అందుబాటులో ఉన్నాయని, చిన్నవారి నుండి పెద్దవారి దాకా మోడీకి శుభాకాంక్షలు తెలపవచ్చని తాడేపల్లిగూడెం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ సివి రామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్తో మాట్లాడుతూ ఇప్పటివరకు 1600 పోస్టల్ కవర్ల అమ్మకం జరిగాయని తెలిపారు. ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపదలుచుకున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని అన్నారు. అదేవిధంగా ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్లో 2 బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయని, ఒకటి సంవత్సరానికి 299 ప్రీమియంతో ఒక పాలసీ, 399 రూపాయలతో మరొక పాలసీ ఉన్నట్లుగా తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. బర్త్డే పార్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్ అని ఒక కొత్తగా ఒక స్కీమ్ ప్రవేశపెట్టినారు. సో ఆ కవర్ అనేది పోస్టల్ డిపార్ట్మెంట్ తయారు చేయడం జరిగింది. కాస్ట్ అనేది 50 రూపాయలు. సో ఆ కొన్న తర్వాత దాన్ని మళ్ళీ పోస్ట్ ఆఫీస్లోనే రిజిస్టర్డ్ పార్సిల్ ద్వారా బుక్ చేస్తే దాన్ని మేము స్పెషల్ డిస్పాచ్ ద్వారా ప్రైమ్ మినిస్టర్ గారికి పోస్టల్ డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మన భారతదేశానికి ఎన్నో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఎన్నో సర్వీసెస్ అందజేసిన మన ప్రధానమంత్రి గారికి స్కూల్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వారి బర్త్డే విషెస్ తెలియజేయడం వరకు పోస్టల్ డిపార్ట్మెంటు ఈ సౌకర్యం కల్పించబడింది. సో మా తాడేపల్లిగూడెం డివిజన్కి ఇప్పటి వరకు 3000 కవర్లు సప్లై చేశారు. అందులో ఈరోజు వరకు 1600 కవర్లు అమ్ముడుపోయాయి. సో
సో మిగిలిన 1400 కూడా అన్ని పోస్ట్ ఆఫీసులో ఉన్నాయి. దయచేసి అందరూ ప్రైమ్ మినిస్టర్ గారికి విషెస్ చెప్పాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆ కవర్ను కొనుక్కొని అక్కడే పోస్ట్ ఆఫీస్లో రిజిస్టర్డ్ పార్సిల్ బుక్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క సర్వీస్ను ఉపయోగించుకోవాల్సిందిగా తాడేపల్లిగూడెం డివిజన్ కస్టమర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనే డిజిటల్ అకౌంట్ ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత దానికి లింక్డ్గా 2 యాక్సిడెంటల్ పాలసీలు 2 చేయడం జరిగింది. పోస్టల్ డిపార్ట్మెంట్ టాటా కంపెనీతో టైఅప్ అయింది. ఇందులో 2 రకాల పాలసీలు ఉంటాయి. ఒకటి సంవత్సరానికి 299 రూపాయల ప్రీమియం, రెండోది 399 రూపాయల ప్రీమియం. సో ఇది యాక్సిడెంటల్ డెత్ మాత్రం ఇందులో కవర్ అవుతుంది. అలాగే చనిపోతే 10 లక్షలు వస్తాయి. అలాగే పార్షియల్ డిజబిలిటీ అయినా కానీ, కంప్లీట్ డిజబిలిటీ అయినా కానీ 10 లక్షలు వస్తాయి. పారాలిసిస్ వచ్చినా వస్తాయి. సిమిలర్లీ ఇన్ పేషెంట్గా అడ్మిట్ అయినా, అవుట్ పేషెంట్ అడ్మిట్ అయినా కానీ వస్తాయి. ఆ తర్వాత ఇది 299 రూపాయలకు ఉన్న ప్రయోజనాలు. 399 రూపాయల ప్రీమియం ఉన్న పాలసీ తీసుకుంటే కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి. అంటే మెడికల్, పిల్లలు చదువుతున్నట్లయితే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు వారికి ఎంత ఖర్చు పెట్టారో, లేక 1,00,000 ఈ రెంటల్ తక్కువైతే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. చనిపోయిన తర్వాత కర్మకాండలు చేయడానికి కూడా 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మనం హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత మనం ఇంటి నుంచి హాస్పిటల్కి వెళ్ళి రావడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇస్తారు 10 రోజుల వరకు. అలాగే రోజుకు 10 రోజుల చొప్పున రోజుకు 1000 రూపాయలు ఇస్తారు. సో ఈ యొక్క ఫెసిలిటీ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఈ యొక్క పాలసీ అనేది బాగా సక్సెస్ అయింది. సో కస్టమర్లందరూ ఈ యొక్క సర్వీస్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాము. నెక్స్ట్ సుకన్య డ్రైవ్, సుకన్య మహోత్సవ్ అని పోస్టల్ డిపార్ట్మెంట్ మా ఆనరబుల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ వారు ఈరోజు కూడా ఉంది. ఆ సుకన్య మహోత్సవ్ అనే డ్రైవ్ యాక్చువల్గా అప్ టు 17 వరకే పెట్టారు, కానీ ఈరోజు వరకు కూడా దాన్ని కంటిన్యూ చేశారు. తాడేపల్లిగూడెం డివిజన్లో దగ్గర 700 పైన అకౌంట్లు ఇంతవరకు ఓపెన్ అయినాయి. ఇంకా 10 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలందరూ, తల్లిదండ్రులందరూ, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కేవలం ఆడపిల్లల యొక్క భవిష్యత్తు కోసం ప్రవేశపెట్టిన స్కీమ్. వారు మ్యారేజ్ వయసుకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆ అమ్మాయి మ్యారేజ్ చేయడం కోసం అప్పుడు మళ్ళీ డబ్బు కోసం సపరేట్గా వెతుక్కోవడం అనే అవసరం లేకుండా, అలాగే పెళ్ళికి కావాల్సిన డబ్బు అప్పులు తీసుకోవడం ఇలాంటి వాటికి వెళ్లకుండా ఇప్పటి నుంచే రాబోయే ఖర్చును దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎంత డబ్బు అవసరమవుతుందో అంత డబ్బుకు ప్రపోర్షనేట్గా వాళ్ళు మంత్లీ డిపాజిట్ దాంట్లో చేసుకుంటూ పోతే, సో 15 సంవత్సరాలు వాళ్ళు పే చేయాలి. 21 సంవత్సరం నిండిన తర్వాత మొత్తం వాళ్ళు తీసుకోవచ్చు, అమ్మాయి పెళ్ళప్పుడు కానీ అమ్మాయి చదువు నిమిత్తం కానీ. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కేవలం ఆడపిల్లల కొరకు మాత్రమే పెట్టిన స్కీమ్. అన్ని స్కీముల్లో కన్నా అన్నిటికన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. సో వీటికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా పోస్ట్ ఇన్ఫో యాప్ అనే యాప్లో అన్నీ రెడీగా ఉన్నాయి. సో దయచేసి కస్టమర్స్ అందరూ ఈ యొక్క ఇంకో విషయం ఏంటంటే, మీరు ఈ సుకన్య డిపాజిట్స్ మీరు నెల పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి క్యూలో నిలబడి అక్కడికి వెళ్ళి మీ టైంను వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మంత్లీ డిపాజిట్స్ పే చేయడానికి మీరు ఒక ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఓపెన్ చేసినట్లయితే అందులో నుంచి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీ ఇంటి నుంచే ఇన్స్టెంట్ మీరు చేసుకునే అవకాశం ఉంది. సో అలాగే మీ యొక్క పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కానీ, అలాగే ఆర్డీ రికరింగ్ డిపాజిట్స్ కానీ, ఇవన్నీ పబ్లిక్ ప్రావిడెంట్ డిపాజిట్స్ మంత్లీ డిపాజిట్స్ కానీ, ఆర్డీ, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య, దెన్ పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ, ఇవన్నీ కూడా మంత్లీ ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ మంత్లీ డిపాజిట్స్ కానీ మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి క్యూలో నిలబడి మీ టైం వృధా చేసుకోకుండా మీరు ఒక ఐబీబీ అకౌంట్ ఓపెన్ చేశారంటే దాని నుంచే డైరెక్ట్గా మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క సర్వీసెస్ను అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ పరిధిలో జరిగిన డిగ్రీ 6వ సెమిస్టర్ ఫలితాల్లో తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న వాసవి డిగ్రీ కళాశాల ఉత్తమ ఫలితాలు సాధించిందని కళాశాల చైర్మన్ ఎన్వి రమణారావు తెలిపారు.
ఈ సందర్భంగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులను అభినందించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఎన్వి రమణారావు మాట్లాడుతూ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం పరిధిలో జరిగిన డిగ్రీ ఆఖరి సెమిస్టర్ ఫలితాల్లో కళాశాల విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. సుప్రజ అనే విద్యార్థికి 10కి 10 పాయింట్స్ సాధించారని తెలిపారు. విద్యార్థులందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. విజయానికి కృషి చేసిన కళాశాల అధ్యాపకులను కూడా అభినందించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ చక్కా ఉమాసుబ్రహ్మణ్యం, గణిత శాస్త్రం అధ్యాపకులు రమేష్, కామర్స్ అధ్యాపకులు శర్మ, జియాలజీ అధ్యాపకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిన్న సిక్స్త్ సెమిస్టర్ థర్డ్ ఇయర్ పిల్లలకి వచ్చిన రిజల్ట్లో చాలా అద్భుతమైన ప్రతిభ కనబరిచారు మా పిల్లలు. ముఖ్యంగా చాలామంది విద్యార్థులకి మంచి మార్కులు రావడం, ఒక సుప్రజకి అయితే 10 out of 10 పాయింట్స్ గ్రేడ్ తెచ్చుకుని మా కాలేజీ అందరికీ, మా ఫ్యాకల్టీ గర్వకారణంగా నిలిచింది. అమ్మాయిని అందరూ ముందు పరిచయం చేసి మా అమ్మాయి ప్రతిభను మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. సో మీ అందరి టీవీ ముఖంగా అమ్మాయికి నేను కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మ, కంగ్రాట్స్. సో ఇంకా మంచి రిజల్ట్ తెచ్చుకొని ఇంకా నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళాలి. అలాగే మిగతా పిల్లలు కూడా చాలా మంచి రిజల్ట్, వీళ్ళందరూ మంచి రిజల్ట్ వచ్చిన వాళ్ళందరినీ నేను పిలిచాను. అందరూ కూడా 9.5 9.6 గ్రేడ్లతో పాస్ అయ్యారు మొత్తం అందరూ. సో ఇదంతా మా కాలేజీకి, మా పిల్లలకి, వాళ్ళ పేరెంట్స్కి అందరికీ గర్వకారణంగా భావిస్తూ సో ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని నేను మీకు రాస్తున్నాను. అలాగే అలాగే వీళ్ళ విజయానికి వెనక నుండి తోడ్పడిన మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ, మా వాసవి డిగ్రీ కాలేజ్ తరఫున నేను కూడా, మా మేనేజ్మెంట్ తరఫున కూడా వాళ్ళకు కూడా ప్రతి ఫ్యాకల్టీకి పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తాను. చైర్మన్ సార్, ఈరోజు మేము ఈ విధంగా కలుసుకోవడం దేని గురించి అంటే, ఈ లాస్ట్ ఇయర్ మొత్తం 6th సెమిస్టర్లో 3 సంవత్సరాల తర్వాత లాస్ట్ 6th సెమిస్టర్ రిజల్ట్ వచ్చింది మొన్నే సాటర్డే. ఈ 3 సంవత్సరాల్లో 3 రోజులు 6 సెమిస్టర్లకు గాను 10/10 వచ్చిన మా ఎంపీసీ పాప సుప్రజాకి 10/10 వచ్చింది. ఈ ప్రతిభను మీకు అందరికీ తెలియపరచడానికి, ప్లస్ మిగతా వాళ్ళు 9.5 దాటిన అందరినీ కూడా పిలిచి మేము పేరున చెప్పకుండా వాళ్ళకి వీళ్ళు ఆదర్శంగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా బాగా చదివి మంచి మార్కులు తెస్తారని ఆవిడ ఈ విధంగా అభినందిస్తున్నాము. మరి కంగ్రాచులేషన్ సుప్రజ. ఓకే, ఆల్ ది బెస్ట్. మీరు నిత్య జీవితంలో కూడా నువ్వు కూడా మంచి ఉన్నత స్థానంలో కూడా ఇదే పర్సంటేజ్తో ఉండాలని మా ఫ్యాకల్టీ మెంబర్స్ తరఫున అందరికీ మీకు ఇది కృతజ్ఞతలు, ధన్యవాదాలు 2 చెప్తున్నాము. ఓకే, ఆల్ ది బెస్ట్ సుప్రజ. ఏకేఎన్యు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వారు డిక్లేర్ చేసినటువంటి ఫైనల్ ఇయర్ బీఎస్సీ అండ్ బీకామ్ రిజల్ట్స్లో మా కళాశాల శ్రీ వాసవి డిగ్రీ కాలేజ్ తాడేపల్లిగూడెం నుంచి ఈ అమ్మాయిలందరూ కూడా అబవ్ 9 పాయింట్స్తో, ఈ సుప్రజ అనే అమ్మాయి 10/10 తెచ్చుకుంది. మిగతా అందరూ కూడా అబవ్ 9.5 9.6 9.7లో అటు బీకామ్ విద్యార్థులు కానీ, ఇటు బీఎస్సీ విద్యార్థులు కానీ చాలా మంచి ర్యాంకులు సాధించారు. అయితే ప్రతి సంవత్సరం మా విద్యార్థులు సాధిస్తున్నప్పటికీ కరోనా 2 సంవత్సరాలు ఎదుర్కొని అటువంటి దానిలో ఆన్లైన్ కోర్సుల్లో కూడా ప్రిపేర్ అవుతూ యాజమాన్యం వారు ఇచ్చినటువంటి పూర్తి సహాయ సహకారాలతో ఆన్లైన్ టెస్టులు, ఆన్లైన్ కోర్సుల్లో మొత్తం జూమ్ యాప్ల ద్వారా వాళ్ళంతా నేర్చుకుని ధైర్యాన్ని వేడకుండా పట్టువిడకను విక్రమార్కుల్లో బాగా కష్టపడి 10/10 తెచ్చుకోవడం లేదా 9 పాయింట్స్ దాడడం అనేటువంటిది మా కాలేజీకి, మా ఫ్యాకల్టీ అందరికీ కూడా గర్వకారణంగా భావిస్తున్నాం. ఇలాంటి ఎన్నో విజయాలు సాధించింది. కానీ అటువంటి మహమ్మారి కరోనాని కూడా ఎదుర్కొని ఈ బ్యాచ్ సాధించారంటే వీళ్ళని ప్రత్యేకంగా అభినందించాలన్నటువంటి మా యాజమాన్యం వారి తాలూకా ఈ సంకల్పానికి మేము అందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మరియు బీకాంలో 93% విద్యార్థులు సక్సెస్ సాధించారు. వారందరికీ మా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే బీఎస్సీలో 95% పాస్ అయ్యారు, 6th సెమిస్టర్ కాదు ఓవరాల్గా. సో ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి
మా తాలూకా ఉపాధ్యాయులకు మరియు మా తాలూకా కృషికి తోడు వాళ్ళు చేసినటువంటి కృషి కూడా అభినందనీయం. కాబట్టి ఇంతటి మంచి కృషి సాధించినటువంటి విద్యార్థులను ఒకసారికి అభినందించడం కోసం ఇలా కలుపుకోవడం అనేటువంటి చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సుప్రజ. నేను శ్రీ వాసవి డిగ్రీ కాలేజ్లో మై డిగ్రీ కంప్లీట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఫ్యాకల్టీ ఆఫ్ అవర్ కాలేజ్ అండ్ ఫర్ ఎంకరేజింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. నాకు నిన్న వచ్చినటువంటి రిజల్ట్స్లో 10/10 నేను స్కోర్ చేశాను. అండ్ అది నా యొక్క హార్డ్ వర్క్ వల్ల అండ్ మా ఫ్యాకల్టీ యొక్క సపోర్ట్ వల్ల అనుకుంటున్నాను. అండ్ మా కాలేజ్కి కూడా థ్యాంక్ యూ సో మచ్, మా చైర్మన్ సార్ అండ్ టు ఆల్ మై కో స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో సమావేశ మందిరంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం అర్బన్ ల్యాండ్స్ రీసర్వే శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు మున్సిపాలిటీల వార్డ్ ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీలకు శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బాలస్వామి మాట్లాడుతూ ఈ శిక్షణా కార్యక్రమాలు 5 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకంలో ఏ విధంగా చేయాలో అనే విషయాలపై సమగ్రంగా శిక్షణ ఇస్తున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు. ఈరోజు తాడేపల్లిగూడెం, పాలకొల్లు అలాగే తణుకు డబ్ల్యూపీఆర్ఎస్లకి మున్సిపల్ వార్డుల్లో పనిచేస్తున్నటువంటి డబ్ల్యూపీఆర్ఎస్లకి సర్వే ట్రైనింగ్ ఇస్తున్నాం. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకంలో వీరందరూ కూడా తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో ఒక 3 పురపాలక సంఘాలకు సంబంధించి, అంటే తాడేపల్లిగూడెం, తణుకు అలాగే పాలకొల్లు, ఈ 3 పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న ప్లానింగ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమగ్ర భూ హక్కు, భూ సర్వే పైన మనము శిక్షణా శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది సుమారు 5 రోజుల పాటు ఇక్కడే మనకి తాడేపల్లిగూడెంలోనే ఈ 3 పురపాలక సంఘాలకు సంబంధించిన ప్లానింగ్ సెక్రటరీలకి ఈ రోవర్ని ఎలా ఉపయోగించాలి, అలాగే రీసర్వేలో మనకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏమున్నాయి, ఈ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకంలో కంటెంట్స్ ఏమున్నాయి, దానికి ప్రొసీజర్స్ ఏమి నిర్దేశించబడ్డాయి, అదేవిధంగా ఈ ల్యాండ్ రికార్డ్స్ని ఎలా ప్యూరిఫై చేసుకోవాలి, 100 సంవత్సరాలకు పూర్వం జరిగిన రీసర్వేని మళ్ళీ ఇప్పుడు కొత్తగా రీసర్వే చేసి ఎవరికైతే హక్కుదారులు ఉంటారో వారికి హక్కు కల్పించే విధంగా ఒక మోడరేట్ పద్ధతిలో ఇవ్వబోతున్న ఈ భూమి పత్రానికి సంబంధించిన అంశాలు ఏముంటాయనే విషయాలపైన మనము తాడేపల్లిగూడెంలో ఈ 3 పురపాలక సంఘాలకు సంబంధించిన ప్లానింగ్ సెక్రటరీలకి శిక్షణ ఏర్పాటు చేశాము. ఇది గతంలోనే మనకి పైలట్ ప్రాజెక్ట్ కింద తాడేపల్లిగూడెంలో ప్రారంభించడం జరిగింది. ప్రారంభించడమే కాకుండా ఒక 5 రెవెన్యూ విలేజెస్కి సంబంధించిన ఎలక్షన్ వార్డ్స్ను కూడా మనము రీసర్వే పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ అనుభవాలన్నింటినీ కూడా వీళ్ళకి తెలియపరచడమే కాకుండా రీసర్వేలో ఉన్న కంటెంట్స్ని కూడా తెలియజెప్పడం జరుగుతుంది. గతంలో మనకి ఈ కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్యులు శ్రీ కోటి సత్యనారాయణ గారు శశి ఇంజనీరింగ్ కాలేజీలో ఇలాంటి శిక్షణా శిబిరం మన పురపాలక సంఘానికి, అంటే తాడేపల్లిగూడెం పురపాలక సంఘానికి మాత్రమే చేసుకున్నాము. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది కాబట్టి ఈ శిక్షణా శిబిరం గూడెం పురపాలక సంఘంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి భూములు ఇళ్లకు సంబంధించినటువంటి డెవలప్డ్ ఏరియా, అలాగే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఏరియా కూడా రీసర్వే చేయాలి. ప్రతి భూమికి కూడా సర్వే చేసి కొలతలు తీసి కోఆర్డినేట్స్ ఇస్తాము. దాంతోపాటుగా లాస్ట్గా సర్వే అంతా పూర్తి అయిన తర్వాత శాశ్వత భూ హక్కుకి సంబంధించినటువంటి హక్కుపత్రం ఇస్తాం. ఈ హక్కుపత్రమే రేపు నుంచి రిజిస్ట్రేషన్స్కి కానీ, లేకపోతే హక్కు ఏదైనా బ్యాంకుల్లో కానీ, లేకపోతే ఇతర ప్రభుత్వాల పథకాల్లో కానీ చూపించుకోవాలంటే దీనికి సంబంధించినటువంటి హక్కుపత్రమే ఫైనల్గా చూపించాల్సి వస్తుంది. ఈ హక్కుపత్రాన్ని అందకపోతే చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఈ రీసర్వేలో ప్రతి ఇంటి యజమానులు, స్థల యజమానులు
అలాగే అగ్రికల్చర్ పొలం ఉన్నటువంటి యజమానులు అందరూ కూడా సహకరించాలని కోరుచున్నాను. పట్టణంలోని శేషమహల్ రోడ్లో జీకే జ్యువెలర్స్ వద్ద జరిగిన విశ్వకర్మ యజ్ఞ పూజా మహోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం సాయంత్రం స్వామివారి ఊరేగింపు నిమజ్జన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన విశ్వకర్మ యజ్ఞ పూజా మహోత్సవాల్లో భాగంగా విశ్వకర్మ సామాజిక వర్గంలో పంచవృత్తులలో విశేష సేవలు అందించిన పంచబ్రహ్మలను సత్కరించారు. ఊరేగింపు సందర్భంగా విశ్వకర్మ భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీకే జ్యువెలర్స్ అధినేత జీకే ఆనంద్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా విశ్వకర్మ యజ్ఞ పూజా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. స్వామివారి ఆశీస్సులు పట్టణవాసులందరికీ ఉండాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. విశ్వకర్మల యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. కార్యక్రమంలో ఎర్రోజు సుబ్రహ్మణ్యం, రాయపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. कौशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनोजाय सार्वभौमाय मंगलम नमो। ఎవరో సత్యం లేదు, ఎవరో విషయం అందరికి ఇచ్చారా? కూడా మీకు తెలియాలి ఒకసారి. మరి ఈనాటి వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
దానికి సృష్టికర్త అయినటువంటి విశ్వకర్మ భగవాన్ యొక్క యజ్ఞ మహోత్సవాలని తాడేపల్లిగూడెంలో మనం శాఖమాల దగ్గర ఉన్నటువంటి జీకే జ్యువెలర్స్ అన్న ఇండస్ట్రీస్ వద్ద మరి గత 8 సంవత్సరాలుగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఒకటే కోరుతున్నాం, ఈ మానవాళి అందరికీ సృష్టికర్త అయిన విశ్వకర్మ భగవానుడు అందరికీ కూడా ఆయురారోగ్య అశ్వత్థాలు ప్రసాదించాలని కోరుకుంటూ, ప్రధానంగా సృష్టించిన వ్యక్తి ఎవరై అంటే విశ్వకర్మ భగవానుడే. ఈ రోజు మనందరం కూడా ఆయురారోగ్యాలతో ఉన్నాం, సుఖ సంతోషంతో ఉన్నాం, కుటుంబం అంతా సంతోషంగా ఉందంటే ఈ వివాహ మహోత్సవాల వల్ల జరుగుతుంది. ప్రతి ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలకి మొదటి కార్యక్రమంగా వివాహం చూసుకుంటే దాన్ని తయారు చేసినటువంటి సృష్టికర్త విశ్వకర్మ భగవాన్ ఇచ్చినటువంటి సూత్రం కూడా చాలా ప్రధానంగా తెలియజేస్తూ, ఎక్కడ ఈ విశ్వకర్మ అడ్రస్ ఎక్కడ, ఎక్కడ ఈ విశ్వకర్మ అడ్రస్ ఎక్కడ, కళ్ళం పళ్ళం కళ్ళం గొళ్ళం, ఒక కళ్ళం సముద్ర పనులు ఆపాలన్నా, ఇవాళ పెద్ద గొడుగులో గణేసి స్వామివారికి రక్ష కల్పించాలన్నా, మరి తప్పనిసరిగా మన ఆహార పదార్థం తినాలన్నా పళ్ళెం కావాల్సి వచ్చినా కళ్ళం పళ్ళం కళ్ళం గొళ్ళు, ఎత్తడి నడుగు పుత్తడి నడుగు, మెడలో వేసే పుస్తుల నడుగు, శిలలో తాగిన శిల్పం నడుగు, ఉలిగా మారిన ఉప్పు నడుగు, గుడిలో పోకే గంటలు నడుగని ఆ విశ్వకర్మ సృష్టి వెళ్తారని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా కాడి మేడి కర్ర కుర్ర బండి చక్రం, పారలు నడుగు గంట పారలు నడుగు, గొడ్డలు నడుగు గంట గొడ్డలు నడుగు, టాకాలు నడుగు పాకాలు నడుగు, కొలుపులు నడుగులే ఆ మంటలు నడుగు, ఎక్కడ అంటే విశ్వకర్మ అడ్రస్ ఇక్కడ చూపించగలిగినటువంటి ఆ సృష్టికర్త విశ్వకర్మ భగవాన్ యొక్క జయంతో సకర్మగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా మీ అందరినీ ప్రజలందరికీ కూడా, ఈ భారతదేశమే కాదు ఈ మానవాళ్ళందరికీ కూడా తమ సృష్టి జీవరాశికి కూడా ఆయన యొక్క ఆశీర్వాదాలు అందాలని, మనందరం కూడా రాబోయే రోజుల్లో మరింత ఆరోగ్యకరంగా ఆనందదాయకంగా సుఖ సంతోషంతో నెలచెల్లాలని చెప్పి కోరుకుంటూ విశ్వకర్మ భగవాన్కి విశ్వకర్మ భగవాన్కి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ పరిధిలో జరిగిన డిగ్రీ 6వ సెమిస్టర్ ఫలితాల్లో తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న డిఆర్ గోయింకా మహిళా డిగ్రీ కళాశాల ఉత్తమ ఫలితాలు సాధించిందని కళాశాల ప్రిన్సిపాల్ గణపతి తెలిపారు. నన్నయ్య విశ్వవిద్యాలయం పరిధిలో జూలై 2022లో జరిగినటువంటి పరీక్షా ఫలితాల్లో మా భారతీయ విద్యా కేంద్రం వారి డిఆర్ గోయింకా మహిళా డిగ్రీ కళాశాల ఎంతో ఉత్తమ ఫలితాలని సాధించిందని చెప్పుకోవడానికి ఎంతో గర్విస్తున్నాము. దీనిలో ఈ ఫలితాల్లో మాకు బీఎస్సీలో 100% వచ్చింది, బీఏలో 100% వచ్చింది, బీకామ్లో 95% వచ్చింది. వీటిలో బీఏకి వచ్చేసరికి ఈ సత్య అనేటటువంటి విద్యార్థిని ప్రథమ స్థానంలో నిలబడింది. అదేవిధంగా బీకామ్కి వచ్చేసరికి బీకామ్ జనరల్లో జి సత్యసాయి అనేటటువంటి విద్యార్థిని ప్రథమ స్థానంలో నిలబడింది. అదేవిధంగా బీకామ్కి వచ్చేసరికి వి మౌనిక దుర్గాదేవి అనేటటువంటి విద్యార్థిని బీకామ్ వొకేషనల్లో ప్రథమ స్థానంలో నిలబడటం జరిగింది. అదేవిధంగా బీఎస్సీకి సంబంధించి పి సుస్మిత అనేటటువంటి ఒక విద్యార్థిని ప్రథమ స్థానం కైవసం చేసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల తరఫున కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి తరఫున ఈ కళాశాల విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఏషియన్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వనచర్ల నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో షటిల్ వాకింగ్ షాట్ పుట్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి 17వ వార్షికోత్సవం సందర్భంగా బహుమతుల ప్రదానం జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ జిల్లా మాజీ గవర్నర్ కె నరసింహమూర్తి, డిప్యూటీ గవర్నర్ ప్రావ శ్రీనివాస్, మాకా శ్రీనివాస్, నార్ని సుధాకర్, కంచర్ల లక్ష్మీనరసింహం, ఎం యోహాను, ఏఆర్కే మూర్తి, మహిళా అధ్యక్షురాలు వంచర్ల విజయలక్ష్మి, కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. అన్నవరం గారు సెకండ్. ఫినిష్ చేయాలి. వర్ధిల్లాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఏసీ వాకర్స్ అసోసియేషన్ 17వ వార్షికోత్సవం సందర్భంగా షటిల్ పోటీలు ఎన్నటితో ముగిశాయండి. ఈరోజు వాకింగ్ పోటీలు, షార్ట్ పుట్ పోటీలు జరుగుతున్నాయి. మా సభ్యులందరూ పాల్గొని మంచి ప్రైజులు కావాలని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ఎయిర్షిప్ వాకర్స్ అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం
అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున వారి యొక్క యానివర్సరీ నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా మన 2 రోజులు షటిల్ టోర్నమెంట్ జరిగినాయి. అందులో జూనియర్స్, సబ్ జూనియర్స్ అని మొత్తం 8 దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మహిళకే తర్వాత జెంట్స్ కూడా వాకింగ్ పోటీలు, షార్ట్ పుట్ మొదలగు నిర్వహిస్తున్నారు. దీంట్లో కూడా 1st, 2nd, 3rd ఉంటుంది. అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలను జయప్రదంగా చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై. గరికపాటి సాహిత్య కళా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో తాడేపల్లిగూడెం డిఆర్ గోయింకా విద్యార్థులు విజయం సాధించారని కళాశాల ప్రిన్సిపల్ గణపతి, సంస్కృతం అధ్యాపకురాలు బాల త్రిపుర సుందరి తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గణపతి మాట్లాడుతూ తమ కళాశాలలో 3 విద్యార్థులు ఈ పోటీల్లో ప్రథమ స్థానం సాధించడం వల్ల ఆనందదాయకం అన్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. మహమ్మద్ రఫీ మున్నీషా, టి యశస్విని, గాయత్రి విజయం సాధించారని తెలిపారు. నా పేరు టి యశస్వి. నేను ఉమెన్స్ కాలేజ్లో చదువుతున్నాను. నన్ను ఈ విధంగా ప్రోత్సహించిన మా ఉపాధ్యాయులకి, యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మహిళలు పురుషులతోటి అన్ని రంగాల్లో కూడా సమానమైనటువంటి హోదా, అదేవిధంగా పురుషులతోటి సమానమైనటువంటి విజ్ఞానం పొందుతున్నారు. దానికి ప్రతీకగా మొన్న 16/9/2022 గరికపాటి సాహిత్య కళా సమితి వారి ఆధ్వర్యంలో 75 సంవత్సరాల స్వాతంత్ర ప్రగతి అనేటటువంటి అంశం మీద మనకి వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ వ్యాసరచన పోటీల్లో మా భారతీయ విద్యా కేంద్రం వారి డిఆర్ గోయింకా ఉమెన్స్ కళాశాల నుంచి 3 విద్యార్థులు ప్రథమ స్థానంలో ఎంపిక కావడం జరిగిందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఈ సందర్భంగా వారిని పత్రికాముఖంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారిలో మొట్టమొదటి మహమ్మద్ రఫీదున్నీసా అనేటటువంటి మా జూనియర్ కాలేజీకి చెందినటువంటి అమ్మాయికి రావడం. ఈ కార్యక్రమంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో మా కళాశాలకు చెందినటువంటి మహమ్మద్ రఫీదున్నీసా, టి యశస్విని, పి గాయత్రి అనేటటువంటి ఈ 3 అమ్మాయిలు కూడా రావటం ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాను. గోయింకా ఉమెన్స్ కాలేజ్లో నేను సంస్కృత తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. మా కళాశాల నుంచి గరికపాటి సాహిత్య కళా సేవా సమితి విభాగంలో వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ పోటీలలో ప్రథమ స్థాయి విజేతలుగా, వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థాయి విజేతలుగా ఎం రఫీ ఉన్నీసా, టి యశస్వి, పి గాయత్రి ఈ 3 విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది. ఈ 3 విద్యార్థులు 75 సంవత్సరాల స్వాతంత్ర్య భారత ప్రగతికి సంబంధించి స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించిన విషయాన్ని చాలా అందంగా వ్యక్తీకరించారు. మా కళాశాల యాజమాన్యం తరపున మా విద్యార్థులకి అభినందనలు తెలియజేస్తున్నాను. పెదనింట్రకొండలు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో చిన్ననింట్రకొండ గ్రామంలో ఈరోజు జరుగుతున్న ఫీవర్ సర్వే, వెక్టార్ కంట్రోల్, హైజీన్ పై క్షేత్రస్థాయిలో పరిశీలన, అవగాహన కార్యక్రమాలు తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వి లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు ఈ కార్యక్రమాలపై అవగాహన కల్పించే భాగంగా స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో సందర్శన చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి ఎం జగ్గారావు, మౌనిక, MLPH గ్రామ ఆరోగ్య కార్యదర్శులు శైలజ మరియు ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు కరుణానిధి, శ్రీజ, ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. దోమల ద్వారా వచ్చే వ్యాధులు ఏ రకంగా ఉంటాయి? 5 రకాల. ఎవరో ఒకలా చెప్పాలి. మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా, ఫైలేరియా, మెదడు వాపు వ్యాధి. దాన్ని ఏమంటారంటే జపనీస్ ఎన్సెఫలైటిస్ అంటారు. ఇవన్నీ కూడా రావడానికి కారణం ఏంటంటే ఎక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో అక్కడ ఈ దోమలు ఆవాసం చేయడానికి ఆస్కారం ఉంది. వాటిని ఏమంటారంటే లార్వా బ్రీడింగ్ ప్లేసెస్ అంటారు. ఏమంటారు? ప్రదేశాలు.
ఆ కీటక జనిత ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ దోమలు వ్యాప్తి చెందడానికి, వృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఒక దోమ పరిణితి చెందాలంటే అన్నట్టు మసులుగా మన పరిణితి చెందాలంటే ఎన్ని దశలు ఉంటాయి? వృద్ధి నుంచి బాగా చెప్పండి. వృద్ధి దశ నుంచి అంటే మా మసులుకి రావాలంటే కనుక ఎన్ని దశలు ఉంటాయి? మీరు 10th క్లాస్ అయినా 9th to 10th మరి చెప్పండి. 4 దశలు ఉంటాయి. ఏముంటాయి? 4 దశలు ఉంటాయి. లార్వా, ప్యూపా, ఫస్ట్ గుడ్డు, తర్వాత లార్వా, ప్యూపా, అడల్ట్ మసులు. ఈ 4 దశలు కూడా ఈ 4 దశల నుంచి అడల్ట్ మసులుగా రావాలంటే కనుక 7 నుంచి 14 రోజులు టైం తీసుకుంటుంది అనమాట. ఇది మన గృహాల వద్ద నెలకొని ఉన్న అపరిశుభ్రమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా, మరి ముఖ్యంగా మనం నీటి నిల్వ చేసే పాత్రలు ఉంటాయి కదా గృహాల దగ్గర, అదేంటి వాటర్ ట్యాంక్స్ కానీ, కంటైనర్స్ కానీ, ఆ తర్వాత కుండీలు కానీ ఇవి ఉంటాయి కదా, అవి ఎప్పటికప్పుడు అంటే వారానికి ఒకసారి మీరు మీ గృహాల వద్ద పొడి వాతావరణం కలిగి చేసుకుని చివరేంటి మీరు చెప్పండి. మాట్లాడకండి. ఇక్కడ ఎందుకోసం వచ్చాం? మీరు కొంత వాటి మీద అవగాహన కల్పించాలని ఉద్దేశంతో వచ్చాం. వచ్చినప్పుడు మీరు శ్రద్ధగా వినండి. విన్న తర్వాత ఏదైనా మీకు అర్థం కాకపోతే అడగండి, తప్పలేదు. అంతేగాని క్లాసులో మరి మీ టీచర్ చెప్తున్నట్టు అర్థం చేస్తున్నట్టు చేస్తే ఎలాగా? ఈ ఇంప్రెషన్ ఎలా ఉంటుందంటే సేమ్ ఇది అందులో బుక్లో రాస్తాం, పలానా క్లాసు అంటే ఈ విధంగా బిహేవ్ చేసిన అందులో రాస్తాం. అది వీఓ పంపిస్తాను మీరు చెప్పారు. వార్తలు ముగించే ముఖ్యాంశాలు మరొకసారి. పట్టణంలో అపరిశుభ్రంగా ఉన్న ప్రైవేట్ స్థలాలను వాటి యజమానులు తప్పనిసరిగా శుభ్రపరచుకోవాలి. లేని ఎడల చట్టరీత్యా చర్యలు తీసుకోబడును. మున్సిపల్ కమిషనర్ బాలస్వామి హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ పరిధిలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపే కార్డులు అందుబాటులో ఉన్నాయి. తాడేపల్లిగూడెం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ సివి రామిరెడ్డి. వాసవి డిగ్రీ కళాశాలలో డిగ్రీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించిన కళాశాల చైర్మన్ ఎన్వి రమణారావు. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం అర్బన్ ల్యాండ్స్ రీసర్వే శిక్షణ కార్యక్రమం పాల్గొన్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.